நம்ம ஊர்ல எது பண்ணாலும் கெத்தா மாசா தான் பண்ணுவோம்ல. சினிமா ஆக்ஷன்ல ஆரம்பிச்சு கட்ல முடியும். இங்க கட் பண்ண அப்புறம் தான் மெயின் ஆக்ஷன். இந்த கிச்சன் பல சவால்களோட வேற வைப்ல இருக்கும். யார் வின் பண்றான்னு பார்ப்போம். வெல்கம் டு செலிபிரிட்டி மாஸ்டர் ஷெஃப் தமிழ். సింహలి స్పోర్ట్స్ క్లబ్ కొలంబోలో జరుగుతున్న శ్రీలంక వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ డే 3 హైలైట్స్ కి స్వాగతం. లెట్స్ హెడ్ స్ట్రైట్ టు ది యాక్షన్. ఈరోజు ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి ప్రసిద్ధ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ వీక్షకులందరికీ వామ్ వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్. డే 3. ఐ థింక్ శ్రీలంకకి చాలా పెద్ద టాస్క్ ఉంది ఈరోజు మార్నింగ్. 2 వికెట్స్ లూజ్ అయ్యారు జస్ట్ 3 ఓవర్స్లో. బ్యూటిఫుల్ గ్రౌండ్ అండ్ కామెంటరీలో నాతో జాయిన్ అవుతున్నారు ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. బట్ బిఫోర్ దట్ సూర్య బండారా ఫస్ట్ క్లాస్ కెరియర్ చూస్తే 23 50s and 14 సెంచరీస్. ఫస్ట్ బాల్ డే 3, బ్యూటిఫుల్ బాల్, ఫస్ట్ రన్స్ రైట్ అవే. కొత్త బాల్ బౌండరీతో స్టార్ట్ చేశాడు. బ్రిలియంట్ డ్రైవ్, బ్యూటిఫుల్ డ్రైవ్. ఈ పాజిటివ్ చాలా ఇంపార్టెంట్. వాడి గ్యాప్ దొరికింది, దాన్ని కవర్ డ్రైవ్తో ఈ ఓవర్ని ముగిసిచ్చాడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మంచిగా అప్రైట్ ఆ పేస్ని యూజ్ చేసుకున్నాడు. డెఫ్ టచ్ బాల్ ఇంకా కొత్తగా ఉంది. దాంతో పసిందుకు కూడా బౌండరీ వచ్చింది, ఫస్ట్ బౌండరీ. సూపర్ షాట్ అది. చూసాను కదా, వెయిట్ చేసిన తర్వాత పంచ్ చేశాడు, గట్టిగా కొట్టని ప్రయత్నించలేదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఆడాడు. చాలా ఎలిగెన్స్ కనిపించింది ఆ షాట్లో. లాంగ్ చేజ్ బట్ బాల్ విన్స్ ద రేస్. 31 for 2. కొంచెం డిస్ట్రాక్షన్ జరిగి ఉండొచ్చు పసిందుకి, ఎందుకంటే ఆ టవల్ ఊడిపడింది. సిరాజ్ బౌలింగ్ చేసినాడు, బట్ గుడ్ ఫీల్డింగ్ సరాంష్ జై నుంచి. ఎక్కువ ఫుట్ వర్క్ లేదు, బట్ వెయిట్ చేసి ఆడుతున్నాడు కాబట్టి మిడిల్ చేయగలుగుతున్నాడు. చేతుల్లోకి వెళ్ళిపోయింది, గాన్. మిషారా ఆడదామా వద్దా, వదిలేద్దామా అని మీమాంసలో వదిలేయడం అనుకున్నాడు, కానీ బ్యాట్కి తగిలింది. అవుట్ సైడ్ ఎడ్జ్, చేతుల్లోకి వెళ్ళిపోయింది. బ్రిలియంట్ ఎఫర్ట్. ఆడవలసి వచ్చింది, అది వదలాలా వద్దన్నప్పుడు పడి బయటికి వెళ్ళింది కాబట్టి. 18 మ్యాచెస్లో 1400+ రన్స్ యావరేజ్. చాలా చాలా బాగుంది. రివర్స్ స్వీప్ అండ్ చేజ్ ఇస్ ఆన్. యశస్వి పరిగెడుతున్నాడు, బౌండరీ వెళ్తాదా ఆపుతాడా. లాస్ట్ మినిట్లో చక్కటి డైవ్ వేసి ఆపడం జరిగింది. అండ్ గుడ్ త్రో, రన్అవుట్ ఛాన్స్, బట్ బ్యాటర్ కంఫర్టబుల్గా లోపలికి రావడం జరిగింది. గ్యాప్లో వెళ్ళింది ఇది. బౌండరీ దొరుకుతుంది పసిందుకి, బట్ అంత కన్విన్సింగ్గా లేదు ఆ షాట్, ఎందుకంటే అవే ఫ్రమ్ ద బాడీ ఆడాడు. స్టెప్ అవుట్ అండ్ ఓవర్, షార్ట్ కవర్స్, బౌండరీ. ఫీట్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ కమిందు ద్వారా. థిక్ ఎడ్జ్ అండ్ ఇట్స్ అ బౌండరీ. ఇక్కడ కమిందుకి ఒక బౌండరీ లభించింది. మంచి బాల్ సిరాజ్ ద్వారా. ఫాస్ట్ బౌలర్కి మొమెంటం డిఫరెంట్ ఉంది, అదే అంటున్నా. చాలా ఈజీగా ఆడుతున్నాడు, అంత టైం దొరుకుతుంది ఆగి వెనక్కి వెళ్ళి గ్లైడ్ చేయడానికి. ఫ్లైట్ వేసాడు, గట్టి షాట్ కొట్టాడు ఇక్కడ కమిందు మెండిస్ అండ్ 6 runs. మొదటి సిక్సర్. కొంచెం ఫ్లైట్ కనిపించింది అండ్ చాలా చక్కటి పొజిషన్లోకి వచ్చి ఆ షాట్ ఆడాడు కమిందు మెండిస్. చూసాం కదా, ఫ్లైట్ డెలివరీ, కానీ అది స్లాట్లో ఉంది కాబట్టి తనకి ఆ ఛాన్స్ ఇచ్చింది తన హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేయడానికి. బౌలర్ ఏమి బాధపడక్కర్లేదు, ఎందుకంటే ఇలాంటి షాట్స్ పాజిటివ్గా ఆడుతున్నాడా, లెంత్ మారిందా. బ్యూటిఫుల్ షాట్, అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్టెప్ అవుట్ అయ్యి 1 bounce బౌండరీ ఇక్కడ పసిందు నుంచి. ఫుట్ వర్క్ ఎంత కీలకమో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మొదటి బాల్ ఇక్కడ తెలుసు తను. మన బౌండరీ సైజ్ ఫుట్ వర్క్, ఆ సింగిల్తో 50 పరుగుల భాగస్వామ్యం పసిందు అండ్ అలాగే కమిందు మధ్య. ఇప్పుడైతే 3rd వికెట్ పడిందో ఒక కొలాప్స్ వస్తుందేమో అనుకున్నాడు. వాళ్ళ ఫస్ట్ బాల్ నుంచే పసిందు ఆడడం చూసాం. వెరీ గుడ్ పార్ట్నర్షిప్
ఇంకా కొనసాగాలి ఒకవేళ కనుక శ్రీలంక ఫాలో ఆన్ అవాయిడ్ చేయాలంటే. కొంచెం షార్ట్ స్టఫ్ అండ్ సింగిల్ కోసం ప్రయత్నం. డ్రైవ్ చేశాడు బట్ వచ్చేసాడు. కొంచెం బెటర్ త్రో ప్రాబబ్లీ. థర్డ్ అంపైర్కి రెఫర్ చేస్తాడా చూడాలి. ఎస్, Yeah, he's got the ball. I'm just blocked out by Sarfraz there, so he's got the ball. So maybe try the other side. ऐसे था, ठीक है, ऐसे पकड़ के लगा. not out. 88 for 3 శ్రీలంక. जानू भाई बंदा हो हाँ सब जानू भाई. స్వీప్ షాట్, బ్రిలియంట్ షాట్ అది. లెంత్ నమ్ముకున్న తర్వాత చాలా పవర్ఫుల్గా దాన్ని బౌండరీ లైన్కి తరలించాడు. షార్టర్ సైడ్ బ్యాట్ ఫేజ్ ఓపెన్ చేశాడు. పడి అటువైపే వెళ్ళింది బట్ ఫుట్ వర్క్ జడేజా ఆపాడు దాన్ని. వరల్డ్ క్రికెట్లో ఎవరైనా బాల్ దగ్గర చేరగలరా అంటే జడేజా. ఎందుకంటే తను డైవ్ చేయడు, చాలా వేగంగా వస్తుంటాడు, ఫుట్ వర్క్ చక్కగా యూజ్ చేశాడు, చాలా ఈజీగా గ్రౌండ్ అంతా కూడా కవర్ చేయగలడు. మరొక స్వీప్ షాట్. సో సుతార్కి స్వీప్ ట్రీట్మెంట్ లభిస్తోంది. ఫీట్ యూజ్ చేస్తున్నారు, స్వీప్ షాట్స్ ఆడుతున్నారు. వాళ్ళకి అర్థమైంది సుతార్ని సెటిల్ అవనిచ్చారు అంటే వికెట్లు తీసేస్తాడని. అగైన్ స్పిన్ చాలా చక్కగా ఆడుతూ వచ్చారు ఇద్దరు కూడా, ఎందుకంటే ప్రెషర్లో పెడుతున్నారు, ఫుట్ మూవ్మెంట్ యూజ్ చేస్తున్నారు అగైన్స్ స్పిన్నర్స్. అండ్ ఆ సింగిల్తో 100 కూడా పూర్తి చేసుకుంటారు శ్రీలంక. బ్యూటిఫుల్గా ఆడాడు బ్యాక్ ఫుట్ మీద. చేజ్ వదిలేసినట్టు అనిపించింది, దాంతో 49కి మూవ్ అయ్యాడు. చూడొచ్చు కొంచెం దూరంగా ఆడాడు అండ్ సింగిల్తో తన ఫస్ట్ 50 పూర్తి చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ నాక్ పసిందు నుంచి. టీమ్మేట్స్ అంతా అప్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే స్ట్రగుల్ అయ్యాడు ఇనీషియల్గా, బట్ అగైన్ ఆ స్టెబిలిటీ చూపించాడు బ్యాటింగ్ ఆర్డర్లో. మంచి 50 అయితే సాధించాడు ఇక్కడ పసిందు. వెల్ మేడ్ 50. షార్ట్ బాల్ చక్కగా పుల్ చేశాడు. 2 బౌన్సులు వెళ్ళి బాల్ బౌండరీ దాటిపోయింది, దాంతో 4 పరుగులు వచ్చాయి పసిందు బండారాకి. ఛాన్స్ ఉందా? బౌండరీ వెళ్ళే ఛాన్స్, బౌండరీ వెళ్తుంది, దాంతో ఓవర్ కూడా పూర్తవుతుంది. 117 పరుగులు 3 వికెట్ల నష్టానికి శ్రీలంక. పుల్ షాట్ అండ్ గాన్. ఫస్ట్ స్టేజ్లో అవుట్ చేశాడు అనే దాన్ని జస్ట్ నౌ చూసాం. అందుకే అంటున్నాం కదా, ఎలాంటి బ్రేక్స్కి ముందు అయినా కూడా చాలా కాషియస్గా ఆడాలని. బ్రిలియంట్ బౌలింగ్ చేంజ్ ఇది కెప్టెన్ గిల్ నుంచి. షార్ట్ బాల్, ఇది షార్ట్ బాల్ గ్యాప్లో ప్లేస్ చేశాడు. డీప్లో ఫీల్డర్ ఎవ్వరు లేరు కాబట్టి మరొక బౌండరీ పసిందుకి. ఈజీ పికింగ్స్ ఇవన్నీ కూడా. షార్ట్ బాల్ పర్ఫెక్ట్గా ఆడాడు, గ్యాప్లో ఉండింది, ఆఫ్ ద మార్క్. థర్టీ ఓవర్స్ ఆర్ ద 130 for 4 శ్రీలంక. చూడాలి మరి. నాకైతే ఈ సెషన్ని ఇద్దరు షేర్ చేసుకున్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్లో వికెట్ తీసుకున్నారు కాబట్టి. 29 ఓవర్లు పూర్తయ్యాయి ఈ సెషన్లో. 122 రన్స్, 4.21. అటు పక్కన చిరు జల్లులు వచ్చేస్తున్నాయి, ఇటు పక్కన 4 వికెట్లు కోల్పోయారు శ్రీలంక. పసిందు 65 స్కోర్ చేశాడు 93 బాల్స్లో. కమిందు మెండిస్ 32 of 58. ఆ పార్ట్నర్షిప్ చాలా చక్కగా కొనసాగింది. వర్షం అండ్ దానివల్ల వి లాస్ట్ అబౌట్ హాఫ్ అన్ అవర్ ప్లే. దాన్ని ఎట్లా మళ్ళీ పుంజుకొని ఏం చేస్తారు ఇండియన్ బౌలర్స్ అనేది చూడాలి. బాల్ ఇస్ 32 overs old. పసిందు ఆన్ స్ట్రైక్. మానవ్ సుతార్ సెకండ్ ఇన్నింగ్స్, రాదర్ సెకండ్ సెషన్, ఫస్ట్ బాల్. కామెంటరీ బాక్స్ అందిన సందీప్ అండ్ నాతో ఉన్నారు మాస్ మహారాజా డిబి రవితేజ. అక్కడ ఆడించు, అక్కడ ఆడితే కానీ నాకు ఆపడానికి ఉంటుందని వాడిది బాగా ఫీట్ యూస్ చేసి ఆడాడు. అండ్ అలాంటి క్యారెక్టర్ కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్
సర్ఫరాజ్ సబ్స్టిట్యూట్కి వచ్చాడు రిషబ్ పంత్ స్థానంలో. మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు ఇక్కడ ఆడించు, నేను ఉన్నది ఎందుకు ఇక్కడ అని. నైస్ షాట్, బ్రిలియంట్ షాట్ అది. ఫీట్ యూజ్ చేశాడు, చాలా క్లోజ్గా వెళ్ళిపోయాడు పిచ్ ఆఫ్ ద డెలివరీకి, అందుకే దాన్ని అట్లాగే డ్రైవ్ చేశాడు, ఎలివేషన్తో కొట్టే ప్రయత్నం చేయలేదు. ఇది గోల్. బ్రిలియంట్ డెలివరీ ఇది. అండ్ కేఎల్ రాహుల్ అక్కడ ఫోకస్ కోల్పోలేదు. ధ్రువ్ జురెల్ గ్లవ్ కి తగిలింది, కేఎల్ రాహుల్ జగుల్ చేశాడు అండ్ ఇన్ ది ఎండ్ వికెట్ పడింది. షార్ప్ క్యాచ్ అంటున్నాడు అక్కడ శుభ్మన్ గిల్ కూడా కేఎల్ రాహుల్ ని. చక్కగా పుల్ చేశాడు, గ్యాప్ లో వెళ్ళింది, మరొక బౌండరీ. సోనాల్ తన ఎలాంటి బ్యాటర్ మరోసారి తన బ్యాటింగ్తో నిరూపిస్తున్నాడు. ఈసారి సోనాల్ చక్కగా స్టెప్ అవుట్ అయ్యాడు, దాంతో 6 కూడా సాధించాడు. క్లీన్ బౌల్, ఇన్ఫాక్ట్ బ్యాట్కి తలిగి లోపలికి వెళ్ళిపోయింది. పసింధు చాలా అద్భుతంగా ఆడుతూ ఇలా అవుట్ అవ్వడం ఖచ్చితంగా తనని నిరాశపరుస్తుంది. చూడొచ్చు కదా, అది ఆఫ్ స్టంప్ బయట కొంచెం పైకి ఉంది, పైన బాల్ వెనక్కి కట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి ఒక విధంగా చూస్తే బ్యాడ్ లక్ తగిలి అక్కడ షార్ట్ లెగ్ లో అండ్ గాన్ క్యాచ్ పట్టుకుంటే అవుట్. అది షోర్లీ అనేక్ అండ్ డిక్వెలా డిసప్పాయింటెడ్ గా ఉంటాడు. ఈ బాల్ కా నేను అవుట్ అయింది అనుకుంటాడు. ఆల్మోస్ట్ కొద్ది స్క్రాంబుల్ సీమ్తో వేయడం జరిగింది అండ్ లాస్ట్ మినిట్లో నిక్ ఆఫ్ అయింది. చాలా మంచి క్యాచ్ అక్కడ. అండ్ బౌండరీ, ఫుల్ టాస్ అండ్ స్ట్రైట్ డ్రైవ్ ఇక్కడ కేశరా దగ్గర నుంచి. గట్టి షాట్ ఆడే ప్రయత్నం అండ్ 6 రన్స్. ఇది బ్యూటిఫుల్ పిక్ స్వీప్ షాట్ ఇది సోనాల్ దినుషా నుంచి. 188 for 7 శ్రీలంక. బిగ్ షాట్, డెఫినెట్ గా హ్యూజ్ 6 ఇక్కడ. కేవలం చాలా లేట్గా ఆడడం వల్లనే బాల్ గాల్లో లేకుండా అండ్ మరొకసారి ఓవర్ త్రో మన సుతార్ ఈసారి ఎక్కడ పొజిషన్లో రాలేదు, త్రో కూడా వైవర్డ్గా వేసాడు అండ్ బౌండరీ దొరుకుతుంది. దాంతో శుభ్మన్ గిల్ హ్యాపీ అయితే ఉన్నాడు డెఫినెట్గా, ఎందుకంటే ఆల్రెడీ ఒక సింగిల్ ఓవర్ త్రోలో వెళ్ళింది. అక్కడ ఫీల్డర్ ఉన్నప్పటికీ కూడా అంత లేట్గా అంత వెనక్కి వెళ్ళి ఆడడం, అది కూడా బౌండరీ సాధించడం, దాంతో సోనాల్ మరొక 50. చివరి బాల్ టీకి, దాంతో 65 ఓవర్ల తర్వాత శ్రీలంక 216 for 7 టీ బ్రేక్కి సమయం ఆసన్నమైంది. అది కన్ఫర్మేషన్. 29 ఓవర్స్లో 122 for 2. సార్ శ్రీలంకన్ బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూస్తే ఉడారా త్వరగా అవుట్ అయ్యాడు. చాలా రన్స్ స్కోర్ చేయాలి ఫాలో ఆన్ని తప్పించుకోవాలంటే. సిరాజ్ ఒక వికెట్ తీశాడు, కృష్ణ 3 వికెట్స్, సుతార్ 2 వికెట్స్ అండ్ జడేజా ఒక వికెట్. సారాంశ్ జైన్ into the attack. 10 overs 36 runs. కామెంటరీ బాక్స్ అందిన సందీప్ అండ్ నాతో ఉన్నారు వెంకటపతి రాజు. రాజు, సోనాల్ దినుషా ఇస్ ఇంప్రెసివ్, వెరీ వెరీ గుడ్ బ్యాటర్. చాలా చాలా ఇంప్రెసివ్, ఎందుకంటే మొదటి మ్యాచ్లోనే కనిపించింది తన బ్యాటింగ్ వెళ్ళాలి, డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇది అంటున్నా కదా, స్లాట్లో ఉందా, ఏ బౌలర్ వేసినా ఆ షాట్ నేను ఆడుతాను అని మరొకసారి మనకి క్లియర్గా చూపెట్టాడు. మొదటి బాల్ అవ్వచ్చు, రెండో బాల్ అవ్వచ్చు, సో కానీ ఆ లెంత్ ఉందా, అక్కడ గ్యాప్ ఉందా, దాన్ని ఈ షాట్ చాలా బ్రిలియంట్గా తనకి అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నాడు. స్లాగ్ స్వీప్ అది, ఆ స్లాగ్ స్వీప్ కూడా చూడొచ్చు, స్టంప్స్ మీద ఉండింది ఆ బాల్, స్లాగ్ స్వీప్ చేశాడు, అగేన్స్ట్ ద టర్న్ ఆడాడు షాట్ అది. అండ్ క్యాచ్ ఏమైనా ఉందా లేదో, గుడ్ షాట్, ఫీట్ యూస్ చేశాడు, సేఫర్ షాట్ ఆడాడు అక్కడ, బౌండరీ. 228 for 7. Down the track and gone. You call it right, వెంకటపతి రాజు. ఫ్లైట్ వేయించాలి, షాట్ ఆడించాలి, వికెట్ పడుతుంది అన్నారు, పడింది, కేశర పడ్డాడు. లాస్ట్ ఓవర్లో చూసాం, అది టైమింగ్ కుదరలేదు, ఫీల్డర్ పక్క నుంచి వెళ్ళింది. ఇక్కడ స్మార్ట్ బౌలింగ్ మెల్లిగా వేస్తే బ్యాటర్ కూడా అవకాశం వచ్చింది అనుకుంటాడు. అక్కడ చూసాం కదా క్లియర్గా ఏ తప్పు చేయలేదు అనుకున్నాడు, కానీ ఎలివేషన్ దొరకదు, ఎందుకంటే బాల్ దగ్గర లేడు కాబట్టి. అనదర్ స్లాగ్ అండ్ అనదర్ బౌండరీ. అవుటర్ ఎడ్జ్, వెరీ వెరీ లక్కీ. స్లిప్ ఫీల్డర్ ఉన్న తన పక్క నుండి
బౌండరీ అయితే సాధిస్తాడు ఇక్కడ కుమారా. ఫీల్డర్కి ఏ మటుకు ఛాన్సే దొరకలేదు. మనకు కూడా కొంచెం వదిలేసాడని చెప్పుకోవచ్చు బాల్ని. మన సుతార్ స్టెప్ అవుట్ అయ్యి కంఫర్టబుల్ సింగిల్ ఇక్కడ. మేబీ తన హైట్ ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? పెద్ద షాట్ అప్ ఇన్ ఎయిర్, కనెక్షన్ సరిగ్గా కుదరలేదు, బౌండరీ వెళ్ళకపోవచ్చు అక్కడ. సిరాజ్ చేసాడు. 2 runs అయితే లభిస్తాయి లహీరుకి. 256 for 8. క్యాచా, మేబీ కింద ఉండే ఆపర్చునిటీ ఉండేదేమో, బట్ డాట్ బాల్. 260 for 8. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్. దేవదత్కి ఫస్ట్ బాల్ టర్న్ అయింది న్యూ బాల్తోనే. టర్న్ అండ్ బౌన్స్ అని అక్కడ ఎంకరేజ్మెంట్. ఫ్లాట్గానే వేద్దాం అనుకున్నారు, బట్ పిచ్ బిహేవియర్ అట్లా ఉంది. ఆమ్ బాల్ చూసాం సారాంశ్ నుంచి. నిన్న చూసాము మన సుతార్ ఆ స్వింగ్ దొరికింది తనకి, అండ్ సారాంశ్ కూడా అలాంటి బాలే వేశాడు. గుడ్ 97 kilometers స్పీడ్తో వేయడం జరిగింది అక్కడ సారాంశ్. వికెట్స్ ఇక్కడ సారాంష్కి, బట్ టిఆర్ఎస్ అనేది తీసుకుంటున్నాడు ఇక్కడ. బ్యాట్స్మెన్ లేరు. కుమారన్ మేబీ ఇన్సైడ్ ఎడ్జా, నాకు అనిపించింది ఇన్సైడ్ ఎడ్జ్ అని, బట్ నాట్ ష్యూర్. Director, we have a player review for LBW. Original decision is out. Lotridge coming up now. Got a spike as it hits the bat before the pad. నాట్ అవుట్. వెరీ వెరీ లక్కీ కుమార్ అక్కడ. కేఎల్ రాహుల్కి ఇమీడియట్గానే కొంచెం అనిపించింది నాట్ అవుట్ అని. కవర్స్ని కాల్ చేస్తున్నారు. ఆ డ్రిజిల్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా తొందరగా కూడా గ్రౌండ్స్మెన్ అలా కాల్ చేశారో లేదో అలా కవర్స్ తీసేసుకొని వచ్చేస్తున్నారు. చాలా అద్భుతమైన గ్రౌండ్ వర్క్ చూస్తున్నాం ఈ గ్రౌండ్స్మెన్ నుంచి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత ఎక్కువసేపు అన్కవర్డ్గా ఉంటుందో వికెట్ అంత పచ్చిగా అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ డ్రై చేయడం, లేదంటే అది బ్యాటర్స్కి అనుకూలంగా కాకుండా ఒక టీంకి అనుకూలంగా ఇంకో టీంకి అడ్వాంటేజ్ లేకుండా ఉంటుంది. బట్ చాలా అద్భుతమైన వర్క్ ఈ గ్రౌండ్స్మెన్ మాత్రం. బహుశా తను ఆ హెడ్ గ్రౌండ్స్మెన్ కావచ్చు. 265 for 8 స్కోర్ చేశారు. సో ఫార్ మ్యాచ్ సమ్మరీ ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 503 for 9. పడికల్ ఒక అద్భుతమైన సెంచరీ, జురేల్ తన 2వ సెంచరీ టెస్ట్ కెరియర్లో, పంత్ మరొక హాఫ్ సెంచరీ, గిల్ కూడా ఒక హాఫ్ సెంచరీ, సిరీస్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ తనకి. అసిత, ప్రభాత, ఖేసరా అండ్ కుమార వికెట్ తీశారు. శ్రీలంక ఇన్ రిప్లై 83.4 ఓవర్స్లో 265 for 8